హలో గైస్ యూపీఎదస్తో జరిగే మ్యాచ్లో పవన్ సరావత్ మళ్ళీ మ్యాచ్ పైకి వస్తాడు. అంతేకాకుండా యూపీఎదస్తో మనం మ్యాచ్ అయితే గెలుస్తాం అనుకున్నాం. కాకపోతే రెండిట్లో ఏది జరగలేదు. పవన్ సరావత్ అయితే మ్యాచ్ పైకి రాలేదు. అంతేకాకుండా యూపీఎదస్తో మనమైతే 3 పాయింట్ల తేడాతో ఓడిపోయాం. అయితే ఇంత కారణం ఏంటి? అంతేకాకుండా పవన్ సరావత్ మ్యాచ్ పైకి ఎందుకు రాలేదు? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చాడండి. అంతేకాకుండా మీకు ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసండి. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఎప్పటిలాగే విజయ్ మాలిక్ మళ్ళీ తెలుగు టైటన్స్ను దగ్గర నడిపించాడు. పవన్ సరావత్ ఈ మ్యాచ్లో వస్తాడు అనుకున్నాము, రాలేదు. మేబీ నెక్స్ట్ మ్యాచ్లో అయితే కన్ఫర్మ్గా వస్తాడు. ఎందుకంటే మనం ప్లేయర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి కన్ఫర్మ్గా నెక్స్ట్ అయితే పవన్ సరావత్ మళ్ళీ మ్యాచ్ పై మనం చూడబోతున్నాం. ఇకపోతే ఈ మ్యాచ్ యొక్క హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఎప్పట్లాగే విజయ్ మాలిక్ అయితే తన క్యాప్టెన్సీతో అంతేకాకుండా తన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో అయితే ఈ మ్యాచ్లో 11 పాయింట్లు సాధించారు. ఇకపోతే ఆశీష్ నెర్వాల్ అయితే పెద్దగా రాణించలేదు అనుకోవచ్చు, 4 పాయింట్లు సాధించాడు. ఇకపోతే మంజిత్ రైడర్ అయితే 7 పాయింట్లు సాధించాడు, బట్ ఎక్కువ సార్లు అయితే అవుట్ అయ్యాడు. ఇకపోతే అంకిత్ అయితే 1 పాయింట్ సాధించాడు. అలాగే శంకర్ అయితే 1 పాయింట్ సాధించాడు. ఇకపోతే అజిత్ పవర్ అయితే 2 పాయింట్లు, అలాగే సాగర్ అయితే 2 పాయింట్లు సాధించాడు. ఇకపోతే ఫస్ట్ హాఫ్లో అయితే మనం చాలా బాగా ఆడారు. మినిమం 5 or 6 పాయింట్ లీడ్స్తో ఉన్నారు. కానీ సెకండ్ హాఫ్లో మొత్తం లీడ్ అంతా వాళ్ళకి ఇచ్చేసి మనమైతే ఓడిపోయాం. ఇకపోతే యూపీఎదస్ యొక్క పాయింట్స్ విషయానికి వస్తే ఇందులో పోతే భరత్ అయితే 2 పాయింట్లు సాధించాడు. అలాగే ఇతీష్ అయితే 3. ఇకపోతే సుమిత్ అయితే 2 పాయింట్లు సాధించాడు. అలాగే రాజ్పూత్ 6 పాయింట్లు. ఇకపోతే మనీందర్ 2. ఇక ఆశీష్ సింగ్ అయితే 1. సురేంద్ర గిల్ అయితే 1 పాయింట్ సాధించాడు. అంతేకాకుండా స్టార్ రైడర్ అయిన గౌడ అయితే 15 పాయింట్లు సాధించి మ్యాచ్ను యూపీఎఫ్ఎస్ వైపు అయితే మార్చాడు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మ్యాచ్ యొక్క హైలైట్స్. అంతేకాకుండా పవన్ సరావత్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో వస్తాడు. రాకపోతే తెలుగు టైటన్స్ వరుసగా ఓటమి పాలవడం కన్ఫర్మ్.